ఎందుకు ఎలా వచ్చింది ఈ సినిమా? మీరే చెప్పారు. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. టైలర్ బాగుంది. సార్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పాజిటివ్ బజ్లోనే చిన్న చిన్న మధ్యలో అడల్ట్స్ వచ్చినాయి, కానీ ఫైనల్ అవుట్పుట్ చూస్తుంటే గర్వంగా చెప్పొచ్చు ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసిన నుంచి. అండ్ కళ్యాణ్ రామ్ గారు తన పర్ఫార్మెన్స్, తన విశ్వరూపం చూపించింది ఈ సినిమాలో. పర్ఫార్మెన్స్ కానీ అది కానీ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది కళ్యాణ్ గారు. డైరెక్టర్ని మారుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఇంత పెద్ద నిర్ణయం కాబట్టి, అంత పెద్ద హీరో కాబట్టి హీరో గారికి చెప్పిన యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీ కాల్ అండి అని అన్నాడు. బట్ ఆయనకి ఎలా ఫీల్ అయ్యారు? డైరెక్టర్ హ్యాండిల్ చేయగలుగుతున్నా అనిపించిందా? ఆయన కూడా మీ ఒపీనియన్కి వచ్చారా? సార్ 24 క్రాఫ్ట్స్ ఒకటే ఒపీనియన్కి వచ్చినాకనే స్టెప్ తీసుకున్నాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న డైరెక్టర్ గారు ఇదే క్వశ్చన్ అడిగితే ఈ ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయను, హీరో గారిని నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయను, అది మాత్రం ఆయన్ని అడగండి అని అన్నారు. సార్ తను నా మీద వదిలేసిండు, యూ టేక్ ఏ కాల్ అన్నాడు. సపోజ్ మొట్టమొదటి మీరే వెళ్ళి విషయాన్ని తీసుకుని వెళ్ళి కథ చెప్పి, ఏమంటే నేనే డైరెక్టర్ని ఈ సినిమాకి, నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని, నేనే డైరెక్ట్ చేయబోతున్నా ఫస్ట్ టైము ఈ కథని అని కళ్యాణ్ రామ్ గారు చెప్పు ఉంటే ఆయన ఓకే అనేవారంటారా? 100% అంటుండే ఓకే. ఎలాగా? కళ్యాణ్ రామ్ గారు ఎన్ని మందిని లాంచ్ చేసిండు సార్? అవును, అందరూ డైరెక్టర్ని లాంచ్ చేశారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేసి లాంచ్ చేయలేదు సార్. కథను నమ్మేసి ఒక మనిషిని నమ్మాలి కదా సార్. ఇప్పుడు నేను పోయే ఇది కాదు కదా వచ్చిన బాధ. ఇక్కడ ఇన్నిసార్లు ఎందుకు అడుగుతుందంటే, ఇదే శ్రీకాంత్ విషయం అడిగాడు అనుకోండి, ఏమంటే ఈ కథ తీసుకొచ్చాను నేను, ఈ కథ మాట్లాడినవి అభిషేక్ నామ ప్రొడ్యూసర్, నేను డైరెక్ట్ చేయబోతున్నానంటే యాక్సెప్ట్ చేసి ఉండేవారేమో, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చేస్తారు, బట్ మీరు కథ పట్టుకెళ్ళలేదు, డబ్బులు మాత్రమే పట్టుకెళ్ళారు. డబ్బులనే కాదు సార్, కథ కాన్సెప్ట్ పట్టుకుపోయినాను సార్. మేకర్కి ప్రొడ్యూసర్కి డిఫరెన్స్ ఉంటుంది సార్. నేనేం క్యాష్ బ్యాక్ పట్టుకొని సినిమా చేస్తాను రాలేదు ఇక్కడికి. సో మీలో మేకర్ ఉన్నాడు అంటారు. ఏదో మీరే చెప్పాలి సినిమా చూసి. సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నింటికీ సమాధానం సినిమాలో దొరకాలి. 100% దొరుకుతుంది. ఫస్ట్ ట్వీట్ మీరే ఇస్తారు. ఈ ప్రొడ్యూసర్ని మార్చడం వల్ల, డైరెక్టర్ని మార్చడం వల్ల ఓటీటీ ఇబ్బంది పడ్డారు బాగా? ఇబ్బంది కాలేదు సార్. ఓటీటీ అయిపోయింది కదా, అమెజాన్కి చేసినాం కదా. ఓటీటీ అయిపోయింది, శాటిలైట్ అయిపోయింది. కాదు, అగ్రిమెంట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పడ్డాయని. డేట్ మనము నేను ఆగస్టు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సినిమా. వాళ్ళు ఆగస్టునే చేయాలన్నారు. అంతవరకు సినిమా కంప్లీట్ కాలేదు. సో ఆ కంప్లీట్ మేము నవంబర్ అనుకున్నాం, నవంబర్ 24th అనుకున్నాం. సో 24th అయితే మాకు ఇబ్బంది, అంటే స్లాట్స్ లేవు అది ఇదని. సరే ఇబ్బంది అయితే నేను సరే అని మార్చేసి వేరే డైరెక్ట్ అమెజాన్కి చేసేసి. ముందు చేసింది ఎవరితో? ముందు బిఫోర్ యూ వాళ్ళతో. అది మొత్తం మేము క్యాన్సిల్ కాలేదు, కొన్ని ఏరియాస్ తీసుకున్నారు. లైక్ హిందీ డబ్బింగ్, ఆడియో వాళ్ళే చేసారు. ఓటీటీ ఒకటి మీరు ఏం చేసుకోండి అంటే నేను అమెజాన్కి ఇచ్చిన. దానివల్ల డిస్టర్బెన్స్ ఏం రాలేదు, ప్రాఫిట్ లాస్ ఏమైనా అయిందా? ఏం రాలేదు. మీకు అమౌంట్ ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదు. కాంట్రాక్ట్ బాగానే జరిగింది సార్ బిజినెస్.